గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు షిరిడీ సిరీస్. సో మేము షిరిడీ వెళ్ళాము. షిరిడీ కంప్లీట్ డీటెయిల్స్, మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చూస్ చేసుకున్నాము, జర్నీ ఎలా జరిగింది, ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము, సో అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము 13 years తర్వాత మళ్ళీ షిరిడీ దర్శనం సాయిబాబా కోసం మళ్ళీ వెళ్ళాము. సో చాలామందికి డీటెయిల్డ్గా ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ప్లాన్ చేసి ప్లేసెస్ అన్నీ కూడా 1 by 1 చూస్ చేసుకోవాలి. ఆ ఆర్డర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యిందంటే మొత్తం మనకి టైం వేస్ట్ అయిపోతుంది. సో చాలా ప్లేసెస్ కవర్ అవ్వవు. సో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే అన్ని ప్లేసెస్ చూసాము. అన్ని ప్లేసెస్లో ఏం ట్రిక్స్ ఫాలో అవ్వాలి, టిప్స్ ఏంటి, అన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయండి. షిరిడీకి వీక్లీ ట్రైన్స్ ఆర్ డే బై డే ట్రైన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి చూస్ చేసుకోండి. నేను వీక్లీ ట్రైన్ ఉంటుందండి. థర్స్డే సాయినగర్ షిరిడీ వీక్లీ ఎక్స్ప్రెస్. మేము థర్స్డే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే ఫ్రైడే నాగర్సోల్ రీచ్ అయ్యాము 8:16 మార్నింగ్ ఆ టైంకి. సో ఇన్ కేస్ మీకు 3 hours జర్నీ కలిసి వస్తుంది అనుకుంటే మీరు నాగర్సోల్లో దిగిపోండి. నాగర్సోల్ నుంచి మీరు 1 hourలో షిరిడీ రీచ్ అయిపోవచ్చు. లోకల్ బస్సెస్ ఉంటాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు లగేజ్ ఎక్కువ ఉంది, మోకాళ్ళ నొప్పులతో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డైరెక్ట్ షిరిడీలో దిగిపోండి. షిరిడీ నుంచి మనకు అన్ని వాకబుల్ డిస్టెన్స్ అండ్ అన్నీ మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. బట్ 3 hours అయితే వెయిట్ చేయాలి. 3 hours ముందే మనం నాగర్సోల్లో దిగిపోతాము. 2 hours మనం సేవ్ చేయొచ్చు నాగర్సోల్లో దిగిపోతే కనుక. సో మాకైతే కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది అండ్ దట్ టు హోటల్కి షిరిడీలో అన్నీ మనకి దగ్గరలో ఉంటాయి. స్టేషన్ నుంచి టెంపుల్ కూడా చాలా దగ్గర. సో అందుకే మేము డైరెక్ట్ షిరిడీ వెళ్ళిపోయాము. ఇన్ కేస్ మీరు దూరదర్శనం చేసుకుంటారు అంటే స్టేషన్ నుంచి డైరెక్ట్ టెంపుల్కి ఈచ్ పర్సన్కి 25 rupees ఛార్జ్ చేస్తారు. మీరు ఎక్స్ట్రా అడిగినా సరే పే చేయొద్దు. 25 rupees అని చెప్పండి. లోకల్ ఆటోస్ ఉంటాయి. కొంతమంది 3 కత్తుర్లు ఇద్దాము అని చెప్పి చాలామంది మొక్కుంటారు కదండి. సో వాళ్ళకైతే సపరేట్గా షిరిడీలో ఏమి ఉండదు. మనం ఏదో ఒక బార్బర్ షాప్కి వెళ్ళి మన తృప్తి కోసం మనం చేయించుకోవాలి అంతే. సో స్టే అయితే నేను హోటల్ బుక్ చేశానండి. అక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా రూమ్స్ తీసుకోవచ్చు. బట్ మేము దివాళీ సీజన్లో వెళ్ళాం కాబట్టి ముందుగానే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి. హోటల్ బుకింగ్ వెబ్సైట్స్లో బుక్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో అలా కాకుండా ఆ హోటల్కి మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే ఓన్లీ ఆ రూమ్ ప్రైస్ ఎంత పడుతుందో అంతే ఛార్జ్ చేస్తారు అండ్ 50% ముందుగా పే చేయించుకుంటారు. అక్కడికి రీచ్ అయిన తర్వాత రిమైనింగ్ 50% ఛార్జ్ చేస్తారు. హోటల్ యోగ్ ప్యాలెస్ బుక్ చేసుకున్నానండి నేను. వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళ నెంబర్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్పే చేశాను. నేను 4 sharing తీసుకున్నాను. రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగుందండి. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీకు కూడా ఈ హోటల్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. సో నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు పింగ్ చేస్తాను. అండ్ ఈ హోటల్ నుంచి మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఆంధ్ర రెస్టారెంట్ కూడా దగ్గరలోనే ఉంది. సో మేము వెళ్ళిన రోజు దివాళీ అనమాట. సో హోటల్లో ఉన్న వాళ్ళు అండ్ అక్కడ దగ్గరలో స్టేకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది. సో కిందే మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే ఓన్లీ మనకి బ్రేక్ఫాస్ట్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ పే చేసేస్తే వాళ్ళు రూమ్కి డైరెక్ట్ సర్వ్ చేసేస్తారు. బట్ ఇక్కడ కన్నా మన ఆంధ్ర రెస్టారెంట్లో అయితే ఇంకా చాలా బాగున్నాయి. మీకు ఆ రెస్టారెంట్ అక్కడ నుంచి ఒక 200 meters ఉంటుంది అంతే. విజయవాడ ఏబిఎస్ రెస్టారెంట్. మన ఆంధ్ర సైడ్ ఫుడ్ అంతా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, నాకైతే నచ్చింది. బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్స్ అన్నీ తక్కువ రేట్లోనే అన్నీ బాగున్నాయి. సో మేము ఫ్రైడే 2 times దర్శనం చేసుకున్నామండి. 7 and 8 గేట్ వచ్చి ఫ్రీ దర్శనం గేట్స్. సో మీరు ఆ గేట్ నుంచి వెళ్తే సరిపోతుంది. ఇన్కేస్ మీకు పెయిడ్ టికెట్స్ ఏమన్నా ఉంటే గేట్ నెంబర్ 6 నుంచి వెళ్ళండి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనం అయిన హాల్స్ ఉంటాయి. సో వెయిటింగ్ హాల్స్లో కూర్చోపెడతారు. సో ఈజీగా వెళ్ళొచ్చు. ఇన్కేస్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళండి. వాళ్ళకి ఇంకా వెయిటింగ్ హాల్ అంటూ ఏమి ఉండదు, డైరెక్ట్ దర్శనం ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళండి. ఇంతకు ముందు అయితే ఆరతి టికెట్స్ మనకి ఆఫ్లైన్లో గేట్ దగ్గర ఇచ్చేవారు. బట్ ఇప్పుడైతే ఇవ్వట్లేదు. మనం ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకుని రావాలి. తీసుకుని వస్తేనే మనల్ని అలౌ చేస్తారు. అవి జిరాక్స్ తీసుకుని రావాలి, లేకపోతే అలౌ చేయట్లేదు. సో ఆరతి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. మీకు కావాలంటే వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి. పర్ పర్సన్ 600 rupees ఛార్జ్ చేస్తారు. సాయి కాంప్లెక్స్ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే దర్శనానికి 7 and 8 గేట్స్ వస్తాయండి. మీరు మొబైల్ ఫోన్స్ అండ్ చెప్పులన్నీ కూడా అక్కడ స్టాండ్లో పెట్టేయచ్చు. అండ్ ఆపోజిట్లో ఒక స్ట్రీట్ వస్తుంది. ఆ స్ట్రీట్లోకి వెళ్తే యోగ్ ప్యాలెస్ హోటల్ ఉంటుంది. షిరిడీలో టీ, కాఫీ, వాటర్ బాటిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో మీరు తక్కువకి కావాలి అంటే
సాయి కాంప్లెక్స్ పక్కనే ఉన్న స్ట్రీట్లోంచి మీరు స్ట్రైట్గా వచ్చారంటే ఈ షాప్ ఉంటుంది. ఇక్కడ 10 రూపీస్కి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ వస్తుంది, 5 రూపీస్కి 500 ml వాటర్ బాటిల్, 2 రూపీస్కి టీ అండ్ 3 రూపీస్కి కాఫీ అండ్ మిల్క్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము చాలా టైం తీసుకున్నాము అండ్ వాటర్ బాటిల్ దగ్గర చాలా మనీ అయితే సేవ్ అయ్యింది. మేము బల్క్గా బాటిల్స్ తీసుకునే వాళ్ళం. 50 రూపీస్కి 5 బాటిల్స్ వస్తాయి కదండి, అవి అవే వరకు ఇవి ఉంచుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళం. సో అలా మనీ అయితే సేవ్ అయింది టీ, కాఫీ, వాటర్కి. సో మీకు ఇంకో టిప్ అండి, సో ఇన్కేస్ మీరు ఏమైనా తీసుకోవాలి షాపింగ్ చేస్తున్నారు అంటే సాయి కాంప్లెక్స్ నుంచి మీరు స్ట్రైట్గా లెఫ్ట్ ఆర్ రైట్ ఎటు వెళ్ళినా షాప్స్లో తీసుకోండి, అన్ని కాస్ట్ తక్కువ ఉంటాయి. అది మీరు టెంపుల్కి దగ్గరలోకి వెళ్ళారంటే ఆల్మోస్ట్ 50% ఎక్కువే చెప్తున్నారు. నేను ఇక్కడ 50 రూపీస్కి తీసుకున్నది సేమ్ బ్రాస్లెట్ 100 and 120 రూపీస్ చెప్పారు వాళ్ళు. సో ఇది ఒక బెస్ట్ టిప్. మీరు కావాలంటే దూరంగానే పర్చేస్ చేసుకోండి ఏమైనా సరే. అండ్ అగర్బత్తిలో చాలా మోడల్స్ ఉంటాయండి, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఒక షాప్ చెప్తాను, అక్కడ తీసుకోండి. అక్కడైతే మనకి హోల్సేల్లో రేట్ కూడా తగ్గిస్తారు. అండ్ 7-8 గేట్స్కి వెళ్ళేటప్పుడు మొబైల్ స్టాండ్ అండ్ చప్పుల్ స్టాండ్స్ ఇక్కడ ఉంటాయి. మనకి టోకెన్స్ ఇస్తారు, ఆ టోకెన్స్ జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. 5 రూపీస్కి ఒక ఫోన్ తీసుకుంటారు. ఇంకేస్ 3 ఫోన్స్ అయితే 15 రూపీస్ తీసుకుంటారు. ఈ 7-8 గేట్స్కి వెళ్ళే రూట్కి ఆపోజిట్లో వెళ్ళాలి. సో అప్పుడు శ్రీ సాయిబాబా మందిర్ వస్తుంది. ఆ రూట్లో మీరు స్ట్రైట్గా వెళ్ళండి. ఆపోజిట్లో చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువ, ఫుడ్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. సో మీరు అలా స్ట్రైట్గా వెళ్తే శ్రీ సాయి పల్లకి గార్డెన్ వస్తుంది. షిరిడీలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. నైట్ టైం వెళ్ళండి, చాలా బాగుంటుంది లైటింగ్స్తో. మేము దివాళీ రోజు వెళ్ళాం కాబట్టి చాలా లైటింగ్స్ ఉన్నాయి. ఎంత బాగుందంటే ఇంకా అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఈ గార్డెన్కి బ్యాక్ సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ మేము తీసుకున్నాము. అక్కడే హోల్సేల్ అగరబత్తి షాప్ కూడా ఉంటుంది. సో మేమైతే తీసుకున్నాము. చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. నాకైతే యూనిక్గా అనిపించింది మస్క్ మిలాన్, అదేనండి కర్బూజా. సో చాలా షాప్స్లో చూశాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఈ షాప్లో అయితే మొత్తం అన్ని ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఇవి ఒక 10 సెట్స్ వరకు తీసుకున్నాను. ఒకటి 80 రూపీస్ చెప్తారు వేరే షాప్స్లో అయితే, కానీ ఇది మనకి 50 రూపీస్కి ఇచ్చారు సింగిల్ బాక్స్. సో మేమైతే చాలానే తీసుకున్నాము. నేనేం తీసుకున్నాను షిరిడీలో అవన్నీ కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో దివాళీ కదండి, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అక్కడ దీపాలు పెట్టారు అండ్ సో చాలా బాగా అనిపించింది. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి చావడి కూడా ఉంటుంది, అది కూడా మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్. చావడి పక్కన ల్యాంతన్ కనిపిస్తుంది కదండి, సో ఆ రూట్లోంచి వెళ్తే మనకి సాయి కాంప్లెక్స్ వస్తుంది. అండ్ 10 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ టీ, 3 రూపీస్ కాఫీ, మిల్క్, ఆ షాప్ కూడా అటే ఉంటుందండి. సో మీరు అలా కావాలంటే దర్శనానికి మళ్ళీ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షిరిడీ సిరీస్ వీడియోస్.